హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనం ఈరోజు ఇండియన్ ఆర్మీ నుంచి ఆఫీసర్ లెవెల్ పోస్ట్కి వేకెన్సీస్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టండి, నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి. అండ్ ఫర్దర్గా వీడియో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్నీ ఇస్తానండి. ఏంటి అంటే ఏపీ తెలంగాణ జాబ్స్, అలానే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా డీటెయిల్స్ అన్ని వెంటనే అప్డేట్ ఇస్తాను. దాంతోపాటు డిఫెన్స్ జాబ్ అప్డేట్స్, అలాగే రైల్వే జాబ్ ఇన్ఫర్మేషన్, ఇలా జాబ్ ఇన్ఫర్మేషన్తో పాటు మీకు ఎగ్జామ్ అప్డేట్స్ కూడా ఇస్తాను. దాంతోపాటు సిలబస్ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఛానల్లో అప్డేట్ చేస్తానండి. ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ఛానల్ నుంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ మనకి వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ వాట్సాప్ ఛానల్లో కూడా మీకు జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ అప్డేట్స్, సిలబస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఈ ఛానల్లో కూడా అప్డేట్ ఇస్తానండి. సో వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, దాని నుంచి కూడా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ ఫర్దర్గా మనం ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇండియన్ ఆర్మీ నుంచి మనకి లెఫ్టినెంట్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యండి. అది కూడా మనకి పర్మనెంట్ కమిషన్ బేసిస్లో అనమాట. ఇది కూడా మీకు ఎలిజిబిలిటీ ఎవరికి ఉందంటే అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉందండి, ఫీమేల్కి ఎలిజిబిలిటీ లేదు. ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. అండ్ మనం ఫర్దర్గా క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అన్నాడు అనమాట. అంటే బీటెక్, బీటెక్ చేసిన వాళ్ళకి, అలాగే ఎంఎస్సి చేసిన వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫర్దర్గా చూద్దాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, పర్మనెంట్ కమిషన్ అని ఉంది కదా, అంటే ఏంటో మీకు ఒక చిన్న బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇక్కడ యాక్చువల్గా మనకి డిఫెన్స్లో పర్మనెంట్ కమిషన్, షార్ట్ సర్వీస్ కమిషన్ అని రెండు కమిషన్స్ ఉంటాయండి. ఇందులో షార్ట్ సర్వీస్ కమిషన్ అంటే మీకు 10 years సర్వీస్ మాత్రమే ఉంటుంది. మీకు మ్యాక్సిమం ఎక్స్టెండ్ చేస్తే ఇంకో 4 years, అంటే టోటల్గా మీకు 14 years సర్వీస్ మాత్రమే ఉంటుంది షార్ట్ సర్వీస్ కమిషన్లో. బట్ పర్మనెంట్ కమిషన్ అంటే ఏంటి అంటే మీరు మీ రిటైర్మెంట్ ఏజ్ 60 years వరకు మీరు సర్వీస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ రిలీజ్ అయిన ఈ వేకెన్సీస్ నోటిఫికేషన్ పర్మనెంట్ కమిషన్ బేసిస్లో రిలీజ్ అయింది. సో మీకు ఇందులో జాబ్ వస్తే మీరు 60 years వరకు జాబ్ చేసుకోవచ్చు, మంచి పొజిషన్కి వెళ్తారనమాట. అంటే లెఫ్టినెంట్ పొజిషన్ స్టార్ట్ అయ్యి మంచి పొజిషన్కి వెళ్తారు. ఆ డీటెయిల్స్ కూడా ఫర్దర్గా చూద్దాం. ఇదిగోండి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఇండియన్ సిటిజన్షిప్ ఉన్న ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, ఇండియన్ నేషనాలిటీ ఉన్న వాళ్ళు. అండ్ ఫర్దర్గా ఏజ్ లిమిట్ చూసుకుంటే 20 to 27 years మధ్యలో ఉండాలండి మీ ఏజ్ అనేది. ఇది డిఫెన్స్ సర్వీస్ కాబట్టి దీనికి ఏజ్ రిలాక్సేషన్ ఏమీ ఉండదండి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి, పీడబ్ల్యూ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఏమీ ఉండదండి. ఓన్లీ 20 to 27 years మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. 20 to 27 years మధ్యలో ఉన్న మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఓకే, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా క్లియర్గా ఇచ్చాడు. 1st January 2025, అంటే మీకు ఈ 1st January 2025కే మీ ఏజ్ అనేది క్యాల్కులేట్ అవుతుంది అనమాట. ఈ లోపే మీకు 20 to 27 years మధ్యలో ఉండాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. అది చూసుకుంటే మీకు 2nd January 1998 నుంచి 1st January 2005 ఈ మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకోటి ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది మీ మెట్రికులేషన్, సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ మీద ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అది మాత్రమే కన్సిడర్ చేస్తారనమాట. ఓకే, అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అండి, అంటే బీటెక్, బీఈ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు అంటే గుడ్ న్యూస్ ఏంటంటే ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ మీకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అంటే బీఈ, బీటెక్లో ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎంఎస్సి చేసిన వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఆ ఎంఎస్సిలో ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. బట్ ఒక క్లాజ్ ఉంది, ఏంటి అంటే మీ కోర్స్ అనేది 2025 January 1st కల్లా కంప్లీట్ అయిపోవాలన్నమాట. ఓకే, ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. విత్ క్లాజ్ ఏంటంటే 2025 January 1st కల్లా మీ కోర్స్ కంప్లీట్ అయిపోవాలి. అంటే మీకు రిజల్ట్ కోసం కానీ, అంటే ఎగ్జామ్ పెండింగ్ ఉండకూడదు, రిజల్ట్ పెండింగ్ ఉండకూడదు. 2025 January 1st కల్లా మీ కోర్స్ అనేది కంప్లీట్గా ఫినిష్ అయిపోయి ఉండాలన్నమాట. ఓకే, మీ కోర్స్ అనేది మీకు ఇండియన్ మిలిటరీ అకాడమీ ఉంది కదా డెహ్రాడూన్లో, అక్కడ మీకు ఈ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ట్రైనింగ్ అనేది మీకు యాక్చువల్గా ఇది 1 year ట్రైనింగ్ ఉంటుంది. ఆ డీటెయిల్స్ కూడా ఫర్దర్గా చూద్దాం. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, ఆల్ ఫైనల్ ఇయర్ అపేరింగ్ క్యాండిడేట్స్ whose final year final semester exam will be scheduled after 1st Jan 2025 are not eligible to apply for this course. ఓకే, అంటే 2025
జనవరి 1 తర్వాత మీకు ఎగ్జామ్ కానీ రిజల్ట్ కానీ పెండింగ్లో ఉంటే మీరు అప్లై చేయడానికి అవ్వదు. ఈలోపు మీరు కోర్స్ ఫినిష్ అయిపోతుంది అనుకుంటే మీరు డెఫినెట్గా ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇక్కడ కూడా అదే మెన్షన్ చేశాడండి. ఈ కోర్స్ స్టార్ట్ అయ్యేలోపు మీ మినిమం క్వాలిఫికేషన్ ఏదైతే అడిగాడో ఆ కోర్సు అంటే మీ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి, మీకు ఎక్వైర్ అయి ఉండాలి. ఓకే, ఇంకోటి మీకు ఫైనల్ సెమిస్టర్ ఫైనల్ ఇయర్ ఎవరైతే ఎపేర్ అయ్యి రాస్తున్నారో ఎగ్జామ్ అనేది, వాళ్ళకి అప్పటి వరకు వచ్చిన మార్క్స్ ఏవైతే ఉన్నావో వాటి క్యుములేటివ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా మీరు మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, ఇంకోటి ఏంటంటే ఈ పర్సంటేజ్ డిక్లేర్ అంటే మీకు ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు పర్సంటేజ్ ఏదైతే ఉంటుందో, అంటే మీకు యాక్చువల్గా సెలక్షన్ అనేది ఇనీషియల్ స్క్రీనింగ్ అనేది మీకు అంటే కొంత పర్సంటేజ్ కట్ ఆఫ్ పెడతాడు అనమాట. ఆ పర్సంటేజ్ పైన వచ్చిన వాళ్ళు మాత్రమే సెలక్షన్ అనేది జరుగుతుంది, అంటే సెలక్షన్ ప్రాసెస్ పిలుస్తాడు. మీకు ఫైనల్ ఇయర్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఆ పర్సంటేజ్ కంటే తగ్గి ఉండకూడదు అనమాట. సో మీరు ఆ పర్సంటేజ్ మెయింటైన్ చేయాలి ఫైనల్ రిజల్ట్ వచ్చినంత వరకు, అది ఇక్కడ మెన్షన్ చేశాడు. ఒకవేళ పర్సంటేజ్ తగ్గిపోతే మీ క్యాండిడేట్ అనేది క్యాన్సిల్ అయిపోతుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే క్యాండిడేట్ స్టడీయింగ్ ఇన్ ఫైనల్ ఇయర్ సెమిస్టర్ ఇంజనీరింగ్ డిగ్రీ కోర్స్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాక్లాగ్ అన్నాడు. అంటే అప్పటి వరకు మీకు ఏ బ్యాక్లాగ్స్ ఉండకూడదు, మీకు అప్పటి వరకు ఉన్న పర్సంటేజ్ కూడా మంచి పర్సంటేజ్ వచ్చి ఉండాలన్నమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే వేకెన్సీస్ అండి, ఇక్కడ మీకు ఈ ఇంజనీరింగ్ లో ఉన్న అన్ని బ్రాంచెస్కి ఎలిజిబిలిటీ ఉందండి. ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్కి ఎలిజిబిలిటీ ఉంది, అందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఇందులో సివిల్ స్ట్రీమ్ చూసుకుంటే సివిల్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అండ్ టెక్నాలజీ వీటితో పాటు మీకు టోటల్గా 25 బ్రాంచెస్ ఇచ్చాడు అనమాట. ఈ 25 బ్రాంచెస్ ఉన్న వాళ్ళు, అంటే ఈ 25 బ్రాంచెస్లో ఏ బ్రాంచ్లో మీకు బీటెక్ ఉన్నా సరే ఈ సివిల్ డిపార్ట్మెంట్లో మీరు వస్తారు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అలాగే కంప్యూటర్ సైన్స్ అండి, ఈ కంప్యూటర్ సైన్స్లో ఏంటంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్, బీఈ బీటెక్ కానీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్యూటర్ టెక్నాలజీతో పాటు మీకు ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. చెప్పాను కదండి, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ కానీ బీఈ బీటెక్ అంటే బీఈ బీటెక్ కోర్సులో మీరు ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎంఎస్సి అలాగే బీఈ బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. విత్ క్లాస్ చెప్పాను కదా 2025 జనవరి 1 కల్లా మీ కోర్స్ అనేది ఫినిష్ అయిపోవాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎలక్ట్రికల్ అండి, ఎలక్ట్రికల్ బ్రాంచ్ చూసుకుంటే మీకు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఈ బ్రాంచెస్తో పాటు మీకు ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ 18 బ్రాంచెస్ ఇచ్చాడు. ఇందులో ఏ బ్రాంచ్లో మీకు బీటెక్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ అండి, ఈ ఎలక్ట్రానిక్స్లో కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఫైబర్ ఆప్టిక్స్, టెలికమ్యూనికేషన్, మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్స్, ఆప్టో ఎలక్ట్రానిక్స్, శాటిలైట్ కమ్యూనికేషన్ ఇక్కడ ఇచ్చిన ఈ బ్రాంచెస్తో పాటు మీకు ఇక్కడ ఆల్మోస్ట్ 38 బ్రాంచెస్ ఇచ్చాడండి. ఈ బ్రాంచ్లో ఏ బ్రాంచ్ ఉన్నా సరే మీరు ఎలక్ట్రానిక్ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మెకానికల్ అండి, మెకానికల్లో కూడా మీకు ఆల్మోస్ట్ ఇక్కడ 25 బ్రాంచెస్ ఇచ్చాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మిస్క్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ అని ఇచ్చాడు, అంటే మీకు అక్కడ ఇచ్చిన బ్రాంచెస్తో పాటు మిగిలిన బ్రాంచెస్ అండి, ఆర్కిటెక్చరు, ప్లాస్టిక్ టెక్నాలజీ, రిమోట్ సెన్సింగ్, బ్యాలిస్టిక్స్, అలాగే బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, అగ్రికల్చరు, మెటలర్జీ అండ్ ఎక్స్ప్లోజివ్, లేజర్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, రబ్బర్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, మైనింగ్, న్యూక్లియర్ టెక్నాలజీ, టెక్స్టైల్ వీటితో పాటు ఇక్కడ ఇచ్చిన అన్ని బ్రాంచెస్కి ఎలిజిబిలిటీ ఉంది. మైనింగ్, న్యూక్లియర్ టెక్నాలజీ, టెక్స్టైల్ ఇంజనీరింగ్ ఇలా అన్ని బ్రాంచెస్కి మీ బీటెక్లో మీరు ఏ బ్రాంచ్ చేసినా సరే మీరు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు అండి. టోటల్గా మీకు 30 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే టైప్ ఆఫ్ కమిషన్ ఆల్రెడీ చెప్పాను కదండి మీకు, పర్మనెంట్ కమిషన్, షార్ట్ సర్వీస్ కమిషన్కి డిఫరెన్స్ ఏంటో. ఇక్కడ మీకు ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా పర్మనెంట్ కమిషన్ అండి, మీరు 60 years వరకు సర్వీస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు అంటే ట్రైనింగ్ 1 year ఉంటుంది, ఈ 1 year మీకు షార్ట్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. ఒకవేళ మీరు అంటే విత్డ్రా అయిపోవాలనుకుంటే కోర్స్కి విత్డ్రా అయిపోయి వెళ్ళిపోవచ్చు, దానికి కూడా ఒక క్లాజ్ ఉందన్నమాట. మీకు టోటల్గా ట్రైనింగ్ అనేది 1 year ట్రైనింగ్ ఉంటుంది, 12 months. ఎక్కడ అంటే డెహ్రాడూన్లో ఉండే ఇండియన్ మిలిటరీ అకాడమీలో మీకు ట్రైనింగ్ అనేది 1 year కోర్స్ ఉంటుంది. ఈ 1 year కోర్సులో ఒకవేళ మీరు మధ్యలో విత్డ్రా అయిపోయి వెళ్ళిపోవాలనుకుంటే అప్పటి వరకు మీ పైన చేసిన ఖర్చు ఎంతైతే మీ పైన ఖర్చు చేశారో దానికి మీరు రీపే చేసి మాత్రమే మీరు విత్డ్రా అవడానికి అవుతుంది. దానికి కూడా ఇక్కడ అమౌంట్ అనేది ఇచ్చాడు, పర్ వీక్ 16,260 రూపీస్. మీరు అప్పటి వరకు ఎన్ని వారాలు అయితే అక్కడ స్పెండ్ చేశారో అన్ని వారాలకి పర్ వీక్ 16,260 రూపీస్ పే చేసి మీరు విత్డ్రా అయిపోవచ్చు అనమాట. లేదనుకుంటే కోర్స్ కంప్లీట్ చేయాలనుకుంటే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి బీటెక్ ఎంఎస్సి చేసిన వాళ్ళకి. ఎందుకంటే మీకు అంటే ఆఫీసర్ లెవెల్లో లెఫ్టినెంట్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయ్యి
కోచ్ పొజిషన్ వరకు మీకు ఒక మంచి రెస్పెక్టబుల్ ఆనరబుల్ జాబ్ అనమాట ఇది. సో డెఫినెట్గా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. అండ్ ఫర్దర్గా ఇదిగోండి టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకుంటే మీ ప్రమోషన్ క్రైటీరియా కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. లెఫ్టినెంట్ అండి, అంటే ఇనీషియల్గా మీకు లెఫ్టినెంట్ పొజిషన్లో జాబ్ అనేది ఉంటుంది, ఆఫీసర్ లెవెల్ లెఫ్టినెంట్ పొజిషన్. దాని తర్వాత మీకు కెప్టెన్, మేజరు, లెఫ్టినెంట్ కల్నల్, కల్నల్ టీఎస్, కల్నల్, బ్రిగేడియర్, మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్, ఇలా మీకు కోర్స్ వరకు మీకు ప్రమోషన్ అనేది ఉంటుంది అనమాట. ఒక బెస్ట్ ఆనరబుల్ ర్యాంకింగ్ పొజిషన్ అనమాట ఇది. సో డెఫినెట్గా అందరూ కూడా అప్లై చేయండి, బీటెక్ చేసిన ప్రతి ఒక్కరు కూడా. అండ్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంది కదండి, అంటే మీకు క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి కదండి ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకి. అలానే ఇది కూడా మీకు ఒక క్యాంపస్ ఇంటర్వ్యూ అనుకొని డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఒక మంచి ఆనరబుల్ రెస్పెక్టబుల్ పొజిషన్ అనమాట ఇది. సో డెఫినెట్గా అందరూ అప్లై చేయండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే పే స్ట్రక్చర్ అండి, ఇది డిఫెన్స్ జాబ్ అండి, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్, ఆఫీసర్ లెవెల్లో ఉండే ఒక పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీ. సో మీకు డిఫెన్స్ జాబ్లో ఉండే అలవెన్స్లు అంటే అన్ని చూసుకుంటే మీకు అన్నిటికంటే మీకు డిఫెన్స్ జాబ్లో అన్నిటికంటే అంటే అన్ని గవర్నమెంట్ సర్వీస్తో పోల్చుకుంటే మీకు డిఫెన్స్ జాబ్లో బెస్ట్ అంటే అలవెన్స్లు అన్నీ ఉంటాయన్నమాట. మీకు ఆ అలవెన్స్లు అవి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, అది కూడా చూద్దాం. లెఫ్టినెంట్ పొజిషన్ అండి, ఇనీషియల్గా పే లెవెల్ 10 అనమాట. 56,100 నుంచి 1,77,500, అంటే మీకు ఈజీగా గ్రాస్ శాలరీ 1 lakh వరకు ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు అదర్ అలవెన్స్లు కూడా ఉంటాయి, అలవెన్స్లు కూడా చూద్దాం. అండ్ మీకు 1 year ట్రైనింగ్ అని చెప్పాను కదండి, ఈ ట్రైనింగ్లో మీకు ఇనీషియల్ బేసిక్ ఏదైతే ఉందో ఈ బేసిక్ పే మాత్రం మీకు పే చేస్తారు. అంటే మీ అకామిడేషన్, ఫుడ్ అన్ని చూసుకుంటూ మీకు ఈ ఇనీషియల్ బేసిక్ అనేది పే చేస్తారు. మీరు ట్రైనింగ్ 1 year కంప్లీట్ అయిపోయిన తర్వాత పే లెవెల్ 10లో మీకు కూర్చోబెడతారు అనమాట. అప్పుడు మీకు 1 lakh అబౌవ్ అంటే ఇయర్లీ 1 lakh శాలరీ వస్తుంది అనమాట. మీకు శాలరీతో పాటు ఇదిగోండి ఏ అలవెన్స్లు ఉంటాయంటే మిలిటరీ సర్వీస్ పే అని ఉంటుంది 15,500 పర్ మంత్. అండ్ దాంతోపాటు మీకు క్వాలిఫికేషన్ గ్రాంట్ ఉంటుంది. అలాగే అదర్ అలవెన్స్ ఏముంటాయంటే డేర్నెస్ అలవెన్స్, పారా రిజర్వ్ అలవెన్స్, టెక్నికల్ అలవెన్స్, ఇలా మీకు దీంతో పాటు మీకు అంటే మీ ర్యాంక్ ఏదైతే ఉందో ఆ ర్యాంక్ని బట్టి కూడా ఇక్కడ ఇచ్చిన వాటిలో మీ ర్యాంక్ని బట్టి ఇంకా అలవెన్స్లు కూడా ఉంటాయి. అది అంత 16,000, 15,000, 10,000, 3,000 అనేది మీ ర్యాంక్ ఏ ర్యాంక్ అయితే మీకు ఇచ్చారో దాని మీద మీకు డిపెండ్ అవుతుంది అనమాట. దాంతోపాటు యూనిఫామ్ అలవెన్స్ అండి, పర్ ఇయర్ 20,000 ఉంటుంది. దాంతోపాటు రేషను, అంటే మీకు క్యాంటీన్ ఫెసిలిటీ తెలుసు కదండి, మీకు వితౌట్ ట్యాక్స్ మీరు అన్ని గ్రాసరీస్ అన్ని మీరు క్యాంటీన్లో తీసుకోవచ్చు అనమాట. తక్కువ రేటుకి మీకు అన్ని దొరుకుతాయి క్యాంటీన్ ఫెసిలిటీ. అలాగే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఉంటుంది. దాంతోపాటు మీకు చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, అంటే మీ చిల్డ్రన్స్కి మీ డిపెండెంట్స్కి మెడికల్ ఫెసిలిటీస్ అన్ని అలవెన్స్తో పాటు అన్ని ఫెసిలిటీస్తో పాటు మీ చిల్డ్రన్స్కి ఎడ్యుకేషన్ అలవెన్స్ ఉంటుంది, హాస్టల్ సబ్సిడీ ఉంటుంది, అలాగే మీకు గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అలా మంచి ఫెసిలిటీస్తో కూడిన ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అండి. సో డెఫినెట్గా అందరూ యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఎలా అప్లై చేయాలి అంటే మీకు joinindianarmy.nic.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి. ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, దానిలోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లై చేసేటప్పుడు మీ ఆధార్ నెంబర్ అనేది మ్యాండేటరీ అనమాట. ఆధార్ నెంబర్ అలాగే మెట్రికులేషన్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. అవి ఇచ్చిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అది జనరేట్ అవుతుంది. దాంతో మీరు లాగిన్ అయ్యి ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా అప్లోడ్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ సర్టిఫికేట్లో జీపీఏ కానీ సిజిపిఏ గ్రేడ్ పాయింట్స్ ఉన్నాయనుకోండి, అది పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేసి మాత్రమే మీరు అప్లికేషన్లో ప్రొవైడ్ చేయాలి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే మీ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా మీకు మెట్రికులేషన్ సర్టిఫికేట్లో ఎలా ఉన్నాయో అలానే మాత్రమే మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఫిల్ చేయాలన్నమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీరు అంటే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అండి, అంటే డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ దగ్గర పెట్టుకొని మీకు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు వీటి రిక్వైర్మెంట్ ఉంటుంది. ఏంటి అంటే మీరు అప్లై చేసిన తర్వాత వచ్చిన ప్రింట్అవుట్ కాపీ ఉంటుంది కదా, అదొకటి, దానిపైన ఫోటో అంటించి ఆ కాపీ ఒకటి, అలానే మెట్రికులేషన్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఒకటి, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అంటే మీకు మెట్రికులేషన్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఆర్ ఈక్వలెంట్ అన్నాడు, అదొకటి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనమాట అది. అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదా, 12th స్టాండర్డ్, అలాగే ఇంజనీరింగ్ మార్క్ షీట్స్ ఉంటాయి కదా, ఎవ్రీ సెమిస్టర్ ఈచ్ సెమిస్టర్ మార్క్ షీట్ కూడా తీసుకెళ్ళాలన్నమాట. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఫైనల్ ఇయర్ వాళ్ళు అప్లై చేస్తున్నారో వాళ్ళు ఏంటంటే మీ కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకురావాలి. ఏంటంటే మీకు అప్పటి వరకు వచ్చిన మార్క్స్, అంటే అప్పుడు ఫైనల్ ఇయర్ 5th 6th సెమిస్టర్ వరకు మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో, ఎంత పర్సెంటేజ్ వచ్చిందో క్యుములేటివ్గా, అది మీరు మీ ప్రిన్సిపల్ చేత ఆ పర్సెంటేజ్ అంతా రాయించి మీ కోర్స్ అనేది 2025 జనవరి 1st కల్లా ఫినిష్ అయిపోద్ది. ఇప్పుడు వరకు ఈ అబ్బాయికి ఏ బ్యాక్లాగ్స్ లేవు అని చెప్పి మీరు ఒక లెటర్ హెడ్ మీద
ఒక లెటర్ రాయించి మీ కాలేజ్ స్టాంప్ అది వేయించి తీసుకురావాలన్నమాట. ఇది ఎస్ఎస్బి ఇంటర్వ్యూ జరుగుతుంది మీకు, ఆ టైంలో ఇది ప్రొడ్యూస్ చేయాలి మీరు. ఓకే, అదిగోండి ఇదే నేను చెప్పింది ఇక్కడ మెన్షన్ చేశాడు. 2025 జనవరి 1 కల్లా మీ కోర్స్ కంప్లీట్ అయిపోతుందని చెప్పి మీ ప్రిన్సిపల్ చేత సైన్ చేయించిన ఒక కాపీ ఒకటి తీసుకురావాలన్నమాట. ఓకే, ఇంకోటి ఆల్ సర్టిఫికెట్స్ ఇన్ ఒరిజినల్ టు బి క్యారీడ్ బై ది క్యాండిడేట్స్ ఫర్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఫర్ వెరిఫికేషన్. మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కండక్ట్ చేసే ముందు వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ వెరిఫికేషన్ టైంలో ఒరిజినల్ డాక్యుమెంట్స్ విత్ జెరాక్స్ 1 సెట్ కూడా తీసుకువెళ్ళాలన్నమాట. ఓకే, ఇంకోటి ఏంటంటే మీరు అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీ ఏం సెండ్ చేయాల్సిన అవసరం లేదండి. దెర్ ఈజ్ నో నీడ్ టు సెండ్ ఎనీ హార్డ్ కాపీ టు డీజీ రిక్రూటింగ్. అంటే మీరు హార్డ్ కాపీ ఏం సెండ్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ మీరు ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. ప్రింట్అవుట్ తీసిన కాపీ మాత్రం ఎస్ఎస్బి ఇంటర్వ్యూ టైంలో మీకు రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎవరైనా ఆర్మ్డ్ ఫోర్సెస్లో సర్వ్ చేస్తుంటే వాళ్ళు త్రూ ప్రాపర్ ఛానల్ రమ్మన్నారు. ఇంకోటి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే మీరు ఏదైతే అప్లై చేసేటప్పుడు పర్సంటేజ్ ఇస్తారో ఆ పర్సంటేజ్లో మీకు కట్ ఆఫ్ పెడతాడండి. ఆ కట్ ఆఫ్ పెట్టిన పర్సంటేజ్ దాటి ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరినీ కూడా మీకు సెలక్షన్ ప్రొసీజర్కి పిలుస్తాడు అనమాట, సెలక్షన్కి. ఓకే, అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అంటే ఎవరైతే ఫైనల్ ఇయర్ వాళ్ళు అప్లై చేశారనుకోండి, అప్పటి వరకు మీకు ఉన్న పర్సంటేజే క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. ఏదో కట్ ఆఫ్ పర్సంటేజ్ పెడతారు ఈచ్ స్ట్రీమ్కి. అంటే ఏ బ్రాంచెస్ ఇచ్చాడు కదా, అన్ని బ్రాంచ్లకి డిఫరెంట్గా కట్ ఆఫ్ అనేది పెట్టి ఆ కట్ ఆఫ్ పైన వచ్చిన వాళ్ళందరికీ కూడా షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళని మాత్రమే మీకు ఇంటర్వ్యూకి పిలుస్తాడు అనమాట. ఇందులో మీకు ఏంటంటే ఇంటర్వ్యూ అనేది మీకు ఇంటర్వ్యూకి కాల్ లెటర్ వచ్చేటప్పుడు, అంటే ఇంటర్వ్యూకి ఇంటిమేషన్ వచ్చేటప్పుడు మీకు ఏ డేట్లో మీకు ఇంటర్వ్యూ జరగాలనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని డేట్స్ అనేవి అందులో నుంచి 1 డేట్ మీకు సెలెక్ట్ చేసి మీకు ఎగ్జామ్కి అనేది పిలుస్తాడు అనమాట. ఇక్కడ మీకు ఏంటంటే ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఇచ్చాడు. అంటే ఇంటర్వ్యూ సెంటర్స్ ఈ ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ ఎక్కడెక్కడ జరుగుతాయంటే ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది, అలాగే భోపాల్ మధ్యప్రదేశ్, అలాగే బెంగళూరు మనకి దగ్గరలో ఇది ఉందండి, బెంగళూరు కర్ణాటకలో ఉండి బెంగళూరు, అలాగే జలంధర్. ఇక్కడ ఇచ్చిన ఈ 1, 2, 3, 4 సెంటర్స్లో మీకు ఎగ్జామ్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ మీకు ఈ ఇంటర్వ్యూ అనేది ఎలా జరుగుతుంది అంటే సైకలాజికల్ టెస్ట్ ఉంటుంది, అలాగే గ్రూప్ టెస్ట్ ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూ ఆఫీసర్ మొత్తం 3 ఆఫీసర్స్ ఉంటారు. 3 ఆఫీసర్స్ కూడా మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు సెలక్షన్ అనేది మీరు చెప్పిన ఇంటర్వ్యూ, మీరు ఇచ్చిన గ్రూప్ డిస్కషన్ వీటిపైన మీకు ఇంటర్వ్యూ అనేది సెలక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఇదిగోండి టోటల్గా మీకు 2 స్టేజెస్ కింద మీకు సెలక్షన్ అనేది ఉంటుంది. స్టేజ్ 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని మాత్రమే స్టేజ్ 2కి ఫార్వర్డ్ చేస్తారనమాట. ఓకే, అండ్ స్టేజ్ 2లో సెలక్షన్ అనేది ఫైనల్ మెరిట్ అనేది తీస్తారు. ఫైనల్ మెరిట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి మెడికల్ ఎగ్జామ్ అయితే జరిగి మీకు ఫైనల్గా మీకు అపాయింట్మెంట్ అనేది ఇష్యూ చేస్తారనమాట. ఇక్కడ ఎంటైటిల్మెంట్ ఫర్ ట్రావెలింగ్ అలవెన్స్ అన్నాడు. ట్రావెల్ అలవెన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారండి, AC 3 tier ట్రావెల్ అలవెన్స్. అండ్ మెరిట్ లిస్ట్ ఆల్రెడీ చెప్పాను కదండి, మీకు వచ్చిన ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ మీద మీకు ఫైనల్ సెలక్షన్ అనేది డిపెండ్ అవుతుంది. అండ్ చేంజ్ ఆఫ్ ఇంటర్వ్యూ డేట్ సెంటర్ చేంజ్ చేయడానికి మీకు అలవెన్స్ ఏమి ఉండదండి, మీకు అలౌ చేయరు. మీరు అక్కడ ఏదైతే మీరు డేట్ అయితే ఆప్షన్ మీకు ఆప్ట్ చేసుకోవడానికి ఉంటుందో ఆ డేట్ మాత్రమే పెట్టడానికి అవుతుంది, తర్వాత మీకు ఏమి చేంజ్ చేయడానికి అవ్వదు. అండ్ అప్లికేషన్ ఓపెనింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఏప్రిల్ 10th నుంచి స్టార్ట్ అయింది, లాస్ట్ డేట్ చూసుకుంటే May 9th వరకు ఉంటుందండి. ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.